నమస్కారం వాజీ వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు ఇవ్వని తీర్పును ప్రజలు ఇచ్చారు. వికసిత్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చిన చంద్రబాబు. ఎవరిపైనా వ్యక్తిగత విమర్శలు చేయవద్దు, పగ ప్రతీకారాలనే మాటలే వద్దు. జనసేన ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేసిన పవన్ కళ్యాణ్. తెలుగువారి ఆత్మబంధువు రామోజీరావు. అక్షర యోధుడు రామోజీకి ఘనంగా నివాళులర్పించిన వాజీ ఛానల్ ఎండీ గణపతిరెడ్డి శ్రీనివాసరావు. జనసేన శాసనసభ పక్ష నాయకుడిగా పవన్ కళ్యాణ్ ఎన్నికయ్యారు. ఈ రోజు ఉదయం మంగళగిరిలో పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన శాసనసభ పక్ష సమావేశం నిర్వహించారు. తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ ఈ సమావేశంలో జనసేన శాసనసభ పక్ష నాయకుడిగా పవన్ ను ప్రతిపాదించారు. సభ్యులందరూ ఏకగ్రీవంగా బలపరిచారు. ఆంధ్ర ప్రజలు చూసి ఎన్నుకోవడం కోసం భావించి ప్రజలకి మరింత అంకిత భావంతో, నిండు మనసుతోటి, బాధ్యతతోటి మనందరం కూడా చేయాల్సిన అనేక కార్యక్రమాల గురించి, వీటన్నిటికన్నా పార్టీతోటి చేసే ప్రయాణంలో చిత్తశుద్ధి, నిబద్ధత మన పార్టీ అధ్యక్షులు గారికి అన్ని విధాలుగా ఎల్లప్పుడూ అండగా నిలబడే విధంగా మనందరం కూడా ఆంధ్ర ప్రజలు చూసి గర్వపడే విధంగా మనం కష్టపడి పనిచేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, ఈరోజు శాసనసభ పక్ష నేతగా మనందరం కూడా ఎంతో గర్వంగా మన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని నాయకుడిగా ఎన్నుకోవడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. తీర్మానం: ఆంధ్రప్రదేశ్ శాసనసభకు జనసేన తరఫున ఎన్నికైన మేము జూన్ 11, 2024 సమావేశమై శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారిని గర్వంగా జనసేన పార్టీ శాసనసభ పక్ష నాయకునిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నాం. జనసేన శాసనసభ పక్ష సమావేశంలో పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పాత తరం రాజకీయాలు పోయాయని, కూర్చొని పవర్ ఎంజాయ్ చేద్దామంటే కుదరదని ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. ప్రజలు మనకు ఎంత మద్దతు ఇచ్చారో వారికి కోపం వస్తే అంతే బలంగా నిలదీయగలరు అని అన్నారు. ప్రజలు ఏదైనా సందర్భంలో అసహనంతో ఒక మాట మాట్లాడినా భరించాలని, ఇది తప్పదని అన్నారు. ఎవరిపైనా వ్యక్తిగత విమర్శలు చేయొద్దు, 5 ఏళ్ల కాలాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యేలకు పవన్ కళ్యాణ్ సూచించారు. తాను ఎమ్మెల్యేలతో తరచూ సమావేశమవుతారని, మిత్రపక్షాలతో కలిసి వెళ్తూనే జనసేనకు గుర్తింపు తెచ్చుకోవాలని అన్నారు. ఘన విజయం ప్రజల నిర్మాణానికి, లేదంటే వారికి అభివృద్ధికి, వారి అభ్యున్నతికి తప్ప ఇది ఒక వెండెట్టా గేయం కానీ, లేదంటే పగా ప్రతీకారాలు తీర్చుకోవడానికి గతంలో ఇలా చేశారు కదా మనం ఇలా చేయాలి, అలాంటి ఆలోచన ధోరణిని దయచేసి మనందరం దాన్ని ఎంకరేజ్ చేయకండి దయచేసి దాన్ని. అలాగే చాలా చాలా క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉన్నాం, నాతో సహా. ఈరోజున జాతీయ స్థాయిలో మరి మనం సాధించిన విజయాలు కూడా చెప్పుకోవాలి. చాలామంది పొలిటికల్ పార్టీ ప్రారంభించారు, మూసేశారు భారతదేశం మొత్తం మీద. ఈవెన్ ఫ్రమ్ పంజాబ్ నుంచి ఎవరు వచ్చి మాట్లాడుతున్నారు, వాళ్ళ అకాలీదళ ఫ్యాక్షన్ ఒకటి. మా నాన్నగారు స్టార్ట్ చేశారు, మేము స్టార్ట్ చేసి ఇనిషియేట్ చేసి ఆఫ్ చేసేసుకోవాల్సి వచ్చిందని. మన ఎన్నికలకి మనం సాధించింది ఫ్రమ్ రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ నుంచి రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ. అండ్ రెండు, నెవర్ బిఫోర్ ఇన్ భారత్ పోటీ చేసిన అన్ని స్థానాల్లో భారీ మెజారిటీలతోటి గెలుపొందటం, 100%
స్ట్రైకింగ్ రేట్ 100%. అంటే మన మీద ఎంత విశ్వసనీయత ఉంది, అంటే ఎంత విశ్వాసం ఉంది ప్రజలకి, ఎంత నమ్మారు, ఇది వాళ్ళు చేసి చూపించారు. 2019లో ఎలక్షన్లు అయిపోయిన వెంటనే మేము తప్పు చేసాం, మేము నీకు నిలబడతాం అని చెప్పి అది ఈ రోజున మనకి మద్దతుగా నిలిచిన ప్రజలందరికీ కూడా ఇంకొక మారు చాలా చాలా ప్రత్యేకమైన ధన్యవాదాలు. టీడీఎల్పీ నేతగా అధినేత చంద్రబాబు పేరును పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రతిపాదించారు. అనంతరం శాసనసభ పక్ష నేతగా చంద్రబాబు పేరును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రతిపాదించగా సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. విజయవాడలోని ఏ కన్వెన్షన్లో కూటమి నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి చంద్రబాబు, పవన్, పురంధేశ్వరి, కూటమి ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా నారా చంద్రబాబు నాయుడు పేరుని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బలపరిచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు అందరూ లేచి గౌరవప్రదంగా హర్షం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. అనంతరం చంద్రబాబును ఉద్దేశించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ చంద్రబాబు నలిగిపోయారని, జైల్లో ఆయన చూశానని, అప్పుడు నారా భువనేశ్వరి పడ్డ బాధను కూడా చూశానని అన్నారు. ఆ సమయంలో ఆమెను కన్నీళ్లు పెట్టవద్దని, మంచి రోజులు వస్తాయని తాను భరోసా ఇచ్చినట్లు చెప్పారు. ఇప్పుడు మంచి రోజులు వచ్చాయని నారా చంద్రబాబు నాయుడు కుటుంబానికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పేరుని జనసేన పార్టీ పక్షాన నుంచి మేము బలపరుస్తున్నాం. ఇది నేను ఆయన పక్కన పెట్టుకుని చెప్పాలి. ఆయన నలిగిపోయారు. జైల్లో చూశాను ఆయన. పాపం భువనేశ్వర్ గారి బాధను చూశాను. నేను అనుకున్నాను, అమ్మ మీరు కన్నీళ్ళు పెట్టకండి, మంచి రోజులు వస్తాయని చెప్పిన మంచి రోజులు వచ్చినాయి. వారికి మనస్ఫూర్తిగా వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు అద్భుతమైన పాలన ఇవ్వాలి అందరికీ మనస్ఫూర్తిగా మీకు నేను తెలియజేసుకున్నాను సార్. ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. అందరం కలిసికట్టుగా పోరాడి అద్భుతమైన మెజార్టీలు గెలిచాం. 164 శాసనసభ స్థానాలు, 21 ఎంపీలను ఎన్డీఏ కూటమి దక్కించుకుంది. అద్భుతమైన విజయం ఇది. కూటమి అంటే ఎలా ఉండాలో రాష్ట్ర ప్రజలు కలిసికట్టుగా చూపించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చెల్లనివ్వడం అని చెప్పాం. అదే మాటపై నిలబడ్డాం. ఒడిదొడుగులు ఎదుర్కొన్నాం, తగ్గాం. ప్రజల్లో నమ్మకాన్ని పెంచి అద్భుతమైన మెజార్టీతో ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నాం. మనమందరం సమిష్టిగా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అని అన్నారు. పక్ష సమావేశానికి విచ్చేసిన తెలుగుదేశం ఎమ్మెల్యేలకి, జనసేన ఎమ్మెల్యేలకి, భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలకి మనస్ఫూర్తిగా మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరికీ నా హృదయపూర్వక స్వాగతం తెలియజేసుకుంటున్నాను. వేదిక పైన తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులు, మన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ అచ్చెన్నాయుడు గారికి, భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వరి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. తాడేపల్లిగూడెం సభలో నేను చెప్పినట్టుగా ఒక దార్శనికులు, 4 దశాబ్దాల సుదీర్ఘ నమస్కారం. గత దశాబ్ద కాలంలో రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నలిగిపోతున్నారు. గత 5 సంవత్సరాలుగా మరి రాష్ట్రంలోని విపత్కర పరిస్థితులు తెలుసు. మనందరం సమిష్టిగా పోరాటం చేసి కలిసికట్టుగా ఉండి అద్భుతమైన మెజారిటీలతోటి 164 శాసనసభ స్థానాలని ఎన్డీఏ కూటమి దక్కించుకుంది. అద్భుతమైన విషయం.
రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు ఇవ్వని తీర్పును ప్రజలు ఇచ్చారని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. తెదేపా, జనసేన, భాజపా కూటమి శాసనసభ పక్ష భేటీలో విజయవాడ జరిగింది. ఈ సమావేశంలో ఎన్డీఏ శాసనసభ పక్ష నేతగా చంద్రబాబును ఎన్నుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఎన్డీఏ శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ప్రజలు చొరవ చూపారు. ప్రజలు ఇచ్చిన తీర్పును నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారు. పోలవరం పనులు 72% పూర్తి చేశాం. డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. కేంద్ర సహకారంతో ఈ ప్రాజెక్టు పూర్తి చేశాం. నదులను అనుసంధానించి ప్రతి ఎకరానికి నీళ్లు అందిస్తాం. కేంద్ర మంత్రివర్గంలో రాష్ట్రానికి సముచిత గౌరవం దక్కింది. 3 ఎంపీలు కేంద్రంలో మంత్రులుగా ఉండే అవకాశం వచ్చింది. రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాస వర్మకు కేబినెట్లో చోటు కల్పించారు. 3వ ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎగదబోతుంది. భారత ప్రధాని నరేంద్ర మోడీ కళ వికసిత్ భారత్ 2047, మనది వికసిత్ ఆంధ్రప్రదేశ్. ఈ లక్ష్యంతో ముందుకు వెళ్ళాలి అని చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రజలందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్న ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మీరు చూపించిన చొరవ కోసం అందరం కూడా ఒకటి క్యాంపెయిన్ చేశాం. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. ప్రజలు గెలిచారు. రాష్ట్రాన్ని నిలబెట్టే బాధ్యత ఇక్కడుండే శాసనసభ్యులపైన, మనందరిపైన ఉంది. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక అరాచక పాలన, ఒక విధ్వంసకర పాలన. మామూలుగా ఇది చూస్తే ఈ కూటమి ఏర్పాటు చేసినప్పుడు కూడా నేను ఎప్పుడూ మర్చిపోలేను. ఇప్పుడే పురంధేశ్వరి గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. 3 పార్టీలు కూడా ఒక అత్యున్నతమైన ఆశయాల కోసం పార్టీలు పెట్టినప్పటికీ ఈరోజు కలయిక కూడా మీరు చూస్తే, ఈ కలయికని చాలా ఎన్నికలు చూశాను కానీ నా చరిత్రలో ఎన్నికలైన తర్వాత కంప్లైంట్స్ ఉండేటివి. ఇక్కడ పలానోళ్ళు సరిగా పనిచేయలేదు, ఇక్కడ ఈ నాయకులు కోఆపరేట్ చేయలేదని. నేను చూసిన మొట్టమొదటి ఎన్నిక, ఈసారి ఎన్నికల్లో మాత్రం 100% 3 పార్టీల నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేశారు. దానికి తనని చూసేందుకు కాన్వాయ్ వెంట పరుగులు పెట్టిన ఓ మహిళను చూసి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు కారు ఆపి ఆమెను పలకరించిన ఆసక్తికర ఘటన విజయవాడలో చోటు చేసుకుంది. ఎన్డీఏ కూటమి శాసనసభ పక్ష సమావేశం విజయవాడలో A1 కన్వెన్షన్ హాల్లో జరిగింది. సమావేశం అనంతరం ఉండవిలికి ప్రయాణమైన చంద్రబాబును చూసేందుకు ఓ మహిళ కాన్వాయ్ వెంట పరుగులు పెట్టింది. ఆమెను కారులో నుంచి చూసి చంద్రబాబు వెంటనే కాన్వాయ్ ఆపి దగ్గరికి పిలిచి మాట్లాడారు. తన పేరు నందిని అని, తమను చూసేందుకు వచ్చానని చెప్పింది. తమను చూసే మందరపల్లి నుంచి వచ్చానని చెప్పింది. సెక్యూరిటీని వారించి చంద్రబాబు ఆమె వివరాలు తెలుసుకున్నారు. కష్టం ఫలించి మా కోరిక మేరకు సీఎం అయ్యారు సార్, ఒక్కసారిగా మీ కాళ్ళు మొక్కుతానని ఆ మహిళ అనగా చంద్రబాబు సున్నితంగా వారించారు. ఆమెను ఆప్యాయంగా పలకరించి ఫోటో దిగారు. తనకు జ్వరం ఉన్నా చూడడానికి వచ్చానని చెప్పగా ముందు ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. ఆమె ఎక్కడ ఉంటారో తెలుసుకొని అవసరమైన వైద్యం అందించాలని పార్టీ నేతలకు చంద్రబాబు సూచించారు. తెలుగు వెలుగులు ప్రసరింపజేసిన రామోజీరావు తెలుగువారి ఆత్మబంధువు అని వాజీ ఛానల్ ఎండి గణపతిరెడ్డి శ్రీనివాసరావు పేర్కొన్నారు. వాజీ ఛానల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈనాడు ఈటీవీ అధినేత రామోజీరావు సంస్థ సభకు అధ్యక్షత వహించి మాట్లాడుతూ అక్షర సూర్యుడు అస్తమించిన ఆ వెలుగులు శాశ్వతమని, ఆయన కీర్తి ఆచంద్ర తార్కమని అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అదనపు ఎస్పీ ఆస్మా ఫర్జీన్ మాట్లాడుతూ రామోజీరావు బహుముఖ ప్రజ్ఞాశాలి అని అభివర్ణించారు. ఉపాధ్యాయ శాసన మండలి సభ్యులు పాకలపాటి రఘువర్మ మాట్లాడుతూ నిరంతర శ్రమ, నిత్యం కొత్తదనం కోసం తపన, చెక్కు చెదర్ని ఆత్మస్థైర్యం ఆయన స్వతంత్రమని అన్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్
జేసీ నాయుడు, సిడబ్ల్యూసి చైర్పర్సన్ గోటేటి హిమబిందులు మాట్లాడుతూ మొక్కబోని సంకల్పం కలిగిన నిత్య కృషి వలుడు రామోజీ అని, పత్రికా రంగంపై చెరగని సంతకం రామోజీరావు అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముందుగా రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రామోజీ ఆత్మకు శాంతి చేకూరాలని 3 నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో పాత్రికేయుల సంఘ నాయకులు, ఈటీవీ, ఈనాడు సిబ్బంది, మార్గదర్శి సిబ్బంది, సాహిత్య సంస్థల ప్రతినిధులు, నాటక కళారంగానికి చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. అందరం గర్వపడాలి. ఆయన మీద మంచి చేసిన చిన్న చిన్న తప్పులు ఉన్నా కూడా రాళ్ళేసేవాళ్ళు మన సొసైటీలో బాగానే ఉంటారు. ఉండగలిగినటువంటి మహానుభావులు, తమకు తామే మేధావులని చెప్పుకునేవాళ్ళు పర్వతంలో ఎదుగుతున్న వ్యక్తులను చూసి రాళ్ళేస్తూ ఉంటారు. ఆ రాయేసే వ్యక్తి ఈ సొసైటీకి ఏం చేశాడని ప్రశ్నిస్తే నేను విమర్శించడానికే పుట్టానని చెప్తా ఉంటాడు. విమర్శలు ఆయన తీసుకుంటూనే ఇంకా ఎదిగి నిజంగా భారతదేశంలోనే అతి గొప్ప ప్రాజెక్ట్ని ఆయన కలగా మిగిలిపోయింది. అదేంటంటే ఈ దేశంలో ఉన్న దేవాలయాలని నమూనాల్ని అప్పటి కేంద్ర మంత్రిగా అశోక్ గజపతిరాజు గారు వెళ్ళినప్పుడు ఆ ఆల్బమ్ ఇచ్చారు. ఆ మొత్తం దేశంలో ఉన్న దేవాలయాల యొక్క నమూనాలని యాజ్ ఇట్ ఈజ్గా ఫిలిం సిటీలో నిర్మించడానికి ఆయన ఆ ప్రాజెక్ట్ని చేపట్టారు. నిజంగా అది జరుగుంటే అది గిన్నీస్ బుక్ రికార్డ్ సృష్టించేదేమో. నేను చూశాను ఆ ఆల్బమ్ కూడా. అద్భుతమైన ఆయన ఆలోచన తీరు, ఆ ఫిలిం సిటీ అని ఏ ఒక్కటి కూడా అంటే మనం గుర్తించుకోవాల్సింది, ఒక వ్యక్తి తాను ఇష్టపడి చేస్తే అది ఖచ్చితంగా విజయవంతం అవుతుందనేది ఈ తరానికి తెలియాలి. రామోజీరావు గారు లాంటి వాళ్ళు కేవలం వ్యాపారస్తుడిగానో, ఒక కులస్తుడిగానో, ఒక వ్యక్తిగానో చూస్తే వాళ్ళని నేనేం చెప్పలేను. కానీ ఆంధ్రప్రదేశ్కి, ఒక తెలుగువాడికి గర్వంగా చెప్పుకునే ఒక గొప్ప వ్యక్తిగా, ఎందుకంటే ఆల్మోస్ట్ జర్నలిజంలో అంతా కూడా, జర్నలిజంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అక్కడ జర్నలిజం పాఠాలు నేర్చుకుని వచ్చిన వారే, ఆ విలువల్ని పాటించిన వారే. అందుకే ఆ రోజు ఇందిరాగాంధీని ఎదిరించారు. పెద్ద చిన్న అని రాజీ పడలేదు. లిక్కర్ ఉద్యమం వచ్చినప్పుడు, సారా ఉద్యమం వచ్చినప్పుడు ఆయన ఆ ప్రజల వెంట ఉండి ఆ ఉద్యమాన్ని మహోద్యమంగా తీసుకెళ్లారు. ఆయన చనిపోయినా ఆయన ఇప్పుడు మా మేడం గారు చెప్పినట్టు ఆయన కీర్తి అలా కంటిన్యూ అవుతుంది. అది గ్రేట్. ఎప్పుడైనా మనం చనిపోయిన తర్వాత కూడా మన గురించి కొన్ని తరాలు చెప్పుకున్నారంటే అది నిజంగా ఆ వ్యక్తి అందరికీ ఆదర్శప్రాయుడు అవుతాడు. అలాగే రామోజీరావు గారు నాకు అర్థం ఏంటంటే కొంచెం విన్నాను మరి, అంటే ఆయన గురించి అంటే నాకు ఊహ తెలిసిన నుంచి, అంటే మెడిసిన్లో ఎంబీబీఎస్ జాయిన్ అయిన దగ్గర నుంచి కూడా, అంతకుముందు కూడా ఇంటర్మీడియట్లో కూడా నాకు తెలిసిన ఏకైక పేపర్ ఈనాడు. డెఫినెట్గా ఈనాడు చదువుతాను. ఈ రోజు కూడా ఏ రోజు మిస్ అవ్వలేదు ఈనాడు పేపర్. నిజంగా అది అంటే అది ఒక ఎడిక్షన్ అంటారు దాన్ని. ఆయన అలా చేశాడు, ప్రజల్ని, తెలుగు ప్రజల్ని కట్టిపడేసేటట్టు ఆ పేపర్ని తీర్చిదిద్దాడు. అది నిజంగా ఎవరికి ఏ రంగం కావాలంటే, పేపర్ అంటే కొంతమందికి కొంచెం ఏముందిలే పేపర్ అనుకుంటారు, కానీ కొంతమంది స్పోర్ట్స్ ఉంటుంది, కొంతమందికి సినిమా ఉంటుంది, చిన్న వాళ్ళకి ఏదైనా అదే అదే విద్యార్థులకి అలా ఎవరికి తగ్గట్టు వాళ్ళకి. బిజినెస్ వాళ్ళకి కూడా బిజినెస్ పేజ్ ఉంటుంది. అన్ని పేజీలు కూడా ఉండి డెఫినెట్గా ఆ పేపర్లోకి ప్రతి వాడు కూడా మార్నింగ్ వెళ్ళి ఆ పేపర్ చూసిన తర్వాతే తన దినచర్య మొదలవుతుంటారు. కాబట్టి ఇలాంటి వ్యక్తి నిజంగా నేను విన్నది ఏంటంటే ఆయన నాస్తికుడని విన్నాను, మరి ఇంతవరకు నిజమో తెలియదు.
ఏఎన్ఆర్ గారు ఇద్దరు నాస్తికులని నేను అప్పుడు ఏదో అంటే పెద్దవాళ్ళు చెప్తుంటే విన్నాను. ఆయనకి పనే దైవం అన్నడం, పనే దైవం, ఆయనకి పనే వర్క్లోనే దైవం. అలాగే ఆయన వర్క్ చేస్తూనే చివరి వరకు చివరి వరకు కూడా ఆయన వర్క్ చేస్తూ తన ప్రాణాలు విడిచాడు. నిజంగా ఇది చాలా అందరూ మనం నేర్చుకోవాల్సిన విషయం. ఎందుకంటే పనినే దైవంగా మార్చుకుంటే ఇంకా ఆ వ్యక్తిని ఎవరు ఏం చేయలేరండి. ఆ వ్యక్తి ఇంకా అలా ఎదుగుదలే ఉంటుంది తప్ప ఆయనకి ఇంకా మరి చూడవలసిన అవసరం లేదు. అంత గొప్ప వ్యక్తులందరూ డెఫినెట్గా కాబట్టి రామోజీరావు గారు మనందరికీ కూడా ఆదర్శప్రాయుడు. ఆయన నాకు నచ్చింది ఇంకోటి అంటే ఆయన ఒక రైతు కుటుంబంలో పుట్టాడు కాబట్టి అన్నదాత అనే కార్యక్రమాన్ని కూడా చాలా ఆయన స్పెషల్ ఇంట్రెస్ట్. ఆయన ఒక ప్రత్యేకమైన అంటే మనం ఒక పల్లెటూరు నుంచి వచ్చాం, ఒక రైతు కుటుంబం నుంచి వచ్చాం కాబట్టి అన్నదాత రైతు బాగుపడాలని ఒక సంకల్పంతో ఆయన అన్నదాతని కంటిన్యూ చేశారు. డెఫినెట్గా ఆ ప్రోగ్రాం నిజంగా రైతులందరికీ ఎంతో ఉపయోగపడిందని నేనైతే ప్రగాఢంగా నమ్ముతున్నాను. కాబట్టి పుట్టి చనిపోయాక కూడా మళ్ళీ జన్మించడం అంటే ఈయన్ని చూసే మనం ఆదర్శంగా ఉండాలేమో అనిపిస్తోంది. ఒక్క రంగంలోనే కాదు, పెద్దలు చెప్పినట్టుగా పత్రికా రంగమే కాదు, మా చిన్నప్పుడు ఒక ప్రియా అని ఒక యాడ్ ఉండేది, పికిల్ అంటే మనం అది చిన్నగా అనుకున్నాం పచ్చళ్ళ అని. కానీ ఈరోజు దేశ విదేశాల్లో తమ పిల్లల్ని పంపించినా కూడా ఒక యాడ్ ఉంటుంది, ట్రైన్ ఎక్కే ముందు అమ్మ ప్రేమతో ఆ పచ్చడి ఇస్తుందని. అంటే తల్లితో ఈక్వల్గా ఒక ఫుడ్ని ప్రిపేర్ చేయడం కూడా అతని నుంచే మనం నేర్చుకున్నాం. చాలా రంగాల్లో అభివృద్ధి పొందినప్పటికీ కూడా అది మర్చిపోలేదు. ఒక పత్రికా రంగం, అలాగే నిర్మాతగా, మార్గదర్శి, అన్ని రంగాల్లో కూడా ఉన్నారు. ఒక వ్యక్తి ఏదైనా చేయొచ్చు, 1-2 పనులు చేస్తేనే మనం సక్సెస్ అనేది ఆశించడం కష్టంగా ఉంటుంది, ఎక్కువ ఒత్తిడి పడుతుంటుంది. మరి అంత 87 ఏళ్ళ వరకు కూడా ఆయన ఆదర్శంగా కొన్ని 6,000 మంది వరకు ఆయన దగ్గర ఎంప్లాయీస్ ఉన్నారని మొన్న నేను న్యూస్లో విన్నాను. అతని గురించి చాలా చెప్పాలనే ఉంది, కానీ ఇక్కడ ఉన్న సమయము, ఇక్కడ ఇంకా చెప్పాల్సిన పెద్దలు ఉన్నారు కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. రామోజీరావు గారు మన అందరికీ తెలిసిన చాలా ఫేమస్ పర్సన్ అండి. అండ్ ఐ గెస్ వాట్ ఎవర్ హీ హ్యాస్ డన్ టు ద సొసైటీ ఈజ్ ఇమెన్స్. అండ్ ఆయన స్టార్ట్ చేసిన ఈనాడు పేపర్ కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, అండ్ వరల్డ్స్ లార్జెస్ట్ ప్రొడక్షన్ హౌస్ అండి మన రామోజీ ఫిల్మ్ సిటీ. సో విత్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ హీ హాస్ గివెన్ లాట్ ఆఫ్ ఏమంటారు, హీ హాస్ జనరేటెడ్ ఇన్కమ్ and several people are living on that. The lakhs of people are earning income out of it, and it is a great thing. Aina society ki chala chesaru. It's not just taking something from the society, in turn giving back to the society is a great quality which he had embedded in him. So I wholeheartedly express my condolence, and I wish his soul rests in peace. Thank you for inviting me. ఉన్నతమైన వ్యక్తి, కారణ జన్ముడు అని చెప్పి అనుకోవచ్చు రామోజీరావు గారిని. ఆయన ప్రస్థానం ఒక సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చి అకుంఠిత దీక్షతో ఆంధ్ర రాష్ట్రానికి ఒక విలువలను నింపి అంతిమయాత్రలో ఆయన మరణించడం జరిగింది. ప్రతి విషయాన్ని గమనిస్తే ఈనాడు స్థాపించిన విషయంలోనే కాదు, ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎన్నో ఉద్యమాలు చేసినప్పుడు ప్రజలకి బాసటగా ఉన్నటువంటి ఏకైక వ్యక్తి, ఏకైక సంస్థ రామోజీరావు గారు స్థాపించినటువంటి ఈనాడు సంస్థ. ఒక్కసారి ప్రతి పేపర్ని గమనించినప్పుడు ఈనాడుని కంపారిజన్ చేసేటప్పుడు ఆ అక్షరాల తాలూకా పొందుపరిచేటటువంటి విధానం ఒకసారి పరిశీలిస్తే మాత్రం అటువంటి లెటరింగ్ కానీ ఆ ప్యాటర్నైజేషన్ కానీ ఏ పత్రిక కూడా నాటి నుంచి నేటి వరకు కూడా సాటి లేదని చెప్పి ఒక్కసారి గమనించుకోవచ్చు. మరి తెలుగు ప్రజల తాలూకా ఆత్మగౌరవాన్ని కాపాడుతూ ఢిల్లీ స్థాయి వరకు, అదేవిధంగా తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచ స్థాయి వరకు కూడా తీసుకెళ్లిన వాళ్ళలో రామోజీరావు గారని మనం మనస్ఫూర్తిగా ఒక్కసారి స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈనాడు ఈటీవీ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు సంస్థాన సభ కార్యక్రమాన్ని వాజీ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ గణపతిరెడ్డి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఓ ప్రైవేట్ హోటల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మీడియా ప్రతినిధులు, పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు హాజరై రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. రామోజీరావు చేసిన సేవలను పలువురు కొనియాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామోజీరావు సమాజానికి స్ఫూర్తిదాయకులని అన్నారు. స్వార్థం లేకుండా నలుగురికి పని కల్పించే దిశగా అహర్నిశలు శ్రవించారన్నారు.
క్రమశిక్షణకు మారుపేరు రామోజీరావు అని అన్నారు. ఆయన స్మృతులను, ఆయన అనుభవాలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పలు మీడియా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. గారు అనేది ఒక వ్యక్తి కాదు, ఒక పెద్ద వ్యవస్థ. ఆ వ్యవస్థలో అదొక ఫ్యాక్టరీ అని చెప్పుకోవాలి. రామోజీరావు గారు అంటే ఒక పెద్ద ఫ్యాక్టరీ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈరోజు వేలాది మంది జర్నలిస్టులు తయారు చేసిన ఫ్యాక్టరీ. ఎందుకంటే ఒక జర్నలిస్ట్గా ఈ రోజుకి కూడా ఎంతో నిజాయితీ, నిబద్ధత అనేది ఏదన్నా ఉండాలి అనేది చూపించాలంటే అది ఈనాడులోనే ఉంటుంది. ఎందుకంటే మనం చూడొచ్చు, ఈ రోజుకి కూడా మనకు అర్థం కాని కొన్ని పదాలు గుత్తేదారులోనే వస్తుంది. గుత్తేదారులు అంటే చాలామందికి ఇప్పటికీ తెలియదు, కాంట్రాక్టర్లో అని. అదేవిధంగా మొబైల్ ఫోన్స్ని చరవాణీలని ఈ రోజుకి ఈనాడులో వస్తుంటుంది. అంటే తెలుగు అనేది ఉండాలి, తెలుగుదనం అనేది ఉండాలి, తెలుగు భాష ఉండాలి, తెలుగు భాషని ప్రోత్సహించాలని ఈ రోజుకి కూడా తెలుగు కోసం పాటుపడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది రామోజీ గారనే చెప్పాలి. అదేవిధంగా గిన్నిస్ రికార్డు పొందిన రామోజీ ఫిల్మ్ సిటీ, గిన్నిస్ రికార్డు పొందిన రామోజీ ఫిల్మ్ సిటీ కొన్ని వేలాది మందికి ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు కల్పించిన పెద్ద సంస్థ. అదే కాదు, రామోజీరావు గారు ఏర్పాటు చేసినటువంటి ఒక ఈనాడు కావచ్చు, రామోజీ ఫిల్మ్ సిటీ కావచ్చు, ప్రియా పచ్చళ్ళ కావచ్చు, లేదా కళాంజలి కావచ్చు, ఇలాంటి ఎన్నో సంస్థల్లో వేలాది మంది దాంట్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందారు. అలాగే లక్షలాది మందికి ఒక జీవనం చూపించిన ఒక పెద్ద వ్యవస్థే రామోజీరావు గారు. నిజంగా ఉద్యమం నుండి సారా వ్యతిరేక ఉద్యమం వచ్చింది. ఆ సారా వ్యతిరేక ఉద్యమాన్ని అందిపుచ్చుకొని ఈనాడు, ముఖ్యంగా ఈనాడు రామోజీరావు గారి దర్శకత్వంలో అంటే నిర్దేశకత్వంలో ఒక పెద్ద ఉద్యమంగా తీర్చిదిద్దింది. మేము అందులో కూడా పాల్గొవలసి వచ్చింది. నిజానికి జనవిజ్ఞాన వేదిక కూడా పాల్గొంది. ఆ నేపథ్యంలో మేము రాష్ట్ర మహాసభలు విజయనగరంలో జరిపాము. ఆ రాష్ట్ర మహాసభలకి రామోజీరావు గారికి ముఖ్య అతిథిగా మేము ఆహ్వానిస్తే 93లో ఆయన విజయనగరం వచ్చారు. మన టీటీడీ కళ్యాణ మండపంలో 3 రోజుల పాటు మహాసభల్లో ఒకరోజు ఆయన వచ్చి ముఖ్య అతిథి ఉపన్యాసం ఇచ్చి వెళ్ళారు. అది విజయనగరానికి ఆయన ఒకసారి వచ్చిన సందర్భం నాకు తెలుసు, నేను ఆ సభలో ఉన్నాను. అందుకని రామోజీరావు గారు ఇప్పుడు ఈరోజు మనం ఆ రోజు సారా ఉద్యమం అంత జరిగి అది ఎంతవరకు వెళ్ళిందంటే సంపూర్ణ మద్యపానాన్ని నిషేధించే వరకు వెళ్ళింది. ఈరోజు ముఖ్యమైన డిస్కషన్లో ఒకటేంటంటే నాణ్యమైన మద్యం మనకు దొరుకుతుందా, అన్ని బ్రాండ్లు మనకి అందుబాటులోకి వస్తాయా అంటే తొలకరి ఈశాన్య ఋతుపవనాలు వస్తున్నట్టు బ్రాండ్లన్నీ దిగుతున్నాయన్న వార్త మద్యపాన ప్రియులకు కదా, వాళ్ళ మీద సానుభూతి మిగతా వాళ్ళకి, ఏది తాగేసి ఏమైపోతారో ఆరోగ్యాలు అని చెప్పేసి. కాబట్టి రామోజీరావు గారు ఏ విషయాన్నైనా తుది వరకు తీసుకెళ్లే మనస్తత్వం. జీవిస్తే 10 మంది జీవిస్తారో వారు జీవించినట్లు లెక్కను. ఈనాడు ప్రత్యేకత ఏమిటంటే ఎక్కువ మందిసేపు మాట్లాడకూడదు కనుక అందరికీ తెలిసిందే. తప్పులు లేకుండా వచ్చే ఏకైక పత్రిక ఈనాడు ఒకటే అన్ని పత్రికల్లో కల్లా. ముఖ్యంగా నేను ఈనాడికి 48 సంవత్సరాల నుండి ఏకైక పాఠకుడిని. మరి ఇంక మీరు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, 48 ఏళ్ళు బట్టి నేను చదువుతాను ఈనాడు పేపర్. అందులో వారు హేతువాది అంటే అందులో అంతర్యామి ఇచ్చాను, దైవ సంబంధం వస్తాను. బోధరాజు రాధాకృష్ణ, జీవి సుబ్రహ్మణ్యం లాంటి మహామేధావులను ఉపయోగించుకున్నారు. మన విజయనగరంలో ఉపాధ్యాయులు నరసింహమూర్తి గారిని ఉపయోగించారు. ఆయన పిలిచి ఆర్టికల్స్ రాయమన్నారు. మన అందరికీ తెలుసు. ముఖ్యంగా నాకైతే మనకి 30 సంవత్సరాల నుండి రాని హంస అవార్డు ఈనాడు పేపర్ వల్లే వచ్చింది. నా గురించి ఆర్టికల్ రాశారు, ఆ ఆర్టికల్ కట్ చేసి అందులో నేను పెట్టాను. అది ఈనాడు ప్రమాణం అనమాట ఇప్పటికీ కూడా. అందులో సాంఘిక, ఆర్థిక, రాజకీయ, నైతిక, వైజ్ఞానిక, వైద్య సంబంధమైన అన్ని అంశాలు కలిగినటువంటి షడ్రశోపేతమైనటువంటి భోజనం ఏదైతే ఈనాడు పేపర్. అన్ని పేపర్లకు కూడా ఆదర్శం ఈనాడు పేపర్. ఈరోజు అరచేతిలో వైకుంఠం అని ప్రపంచాన్ని ఈటీవీ ద్వారా మన ప్రతి ఇంటికి రామోజీరావు గారు పంపిస్తున్నారు. వారి గురించి చెప్పడానికి చాలా చెప్పొచ్చును. ఏదైనా శ్రీలక్ష్మి శ్రీనివాస జూట్ కార్మికులకు పీఎఫ్ బకాయిలు చెల్లించాలని ఆదర్శ కార్మిక సంఘం అధ్యక్షులు వి శేషగిరి, సభ్యులు చోడిగంచి రమేష్ నాయుడు, పి కృష్ణ, జి రామారావు భుజంగా కోరారు. పీఎఫ్ బకాయిలు చెల్లించాలని పట్టణంలో ఉన్న జూట్ స్థలంలో షెడ్లు వేసి ఆక్రమణ చేస్తున్నారన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికులకు పీఎఫ్ బకాయిలు చెల్లించకపోవడంతో 1300 మంది కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. 50 ఏళ్లు దాటిన కార్మికులకు పెన్షన్ అందడం లేదన్నారు. పీఎఫ్ బకాయిలు చెల్లించాలని యాజమాన్యాన్ని, ప్రజాప్రతినిధులను, అధికారులను కోరినా పట్టించుకోవడం లేదన్నారు. కొత్త వెంకటరావు గారు ఆయన్ని ఇప్పుడు అడుగుతుంటే నాకు తెలీదు, నాకు సంబంధమే లేదు, నేను సస్పెండ్ అయినటువంటి డైరెక్టర్ని, కాబట్టి ఎన్సీఎల్ టు కొన్ని సౌకర్యాలు చూసుకుంటున్నారని మేము ఎన్ని దఫాలు వెళ్ళినా సరే కూడా అదిగో ఇదిగో అనుకుని మొన్నటికి తిరస్కరించారు. ఆయన కూడా అంటే పిఎఫ్లు కట్టక పెన్షన్ రాని కార్మికులు ఉన్నారు, వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు పెన్షన్ రాక. అనేక దఫాలు ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాల దగ్గరికి కూడా వెళ్ళి ఈ మధ్య డీల్ చేసినప్పుడు కూడా వీళ్ళు స్పందించలేదు. అసలు ఓనరు నాకు సంబంధమే లేదని ఆయన పట్టుకుని ఉన్నాడు. కాబట్టి కార్మికులు న్యాయం జరిగే వరకు ఈ టెంట్లు మేము వేసుకొని ఈ టెంట్లోనే కూర్చుంటాం. కాబట్టి మా న్యాయమైనటువంటి పిఎఫ్లు కట్టేసి మాకు కార్మికులు న్యాయం చేయాలని కోరుతున్నాం. పిఎఫ్లు కట్టే వరకు మాత్రం ఈ టెంట్లు ఎక్కడ కదపము. జిల్లాలో గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ పారిశుద్ధ డ్రైవ్ ముమ్మరంగా సాగుతున్నాయి. పెద్ద ఎత్తున డ్రైవ్ను నిర్వహించారు. సీతానగరం మండలంలోని కాసాపేట, చిన్నబోగిల, లచ్చపేట, అంటిపేట తదితర గ్రామాల్లో కాలువల్లో పూడికతీత, దోమల లార్వా నివారణ, పిచికారీ కార్యకలాపాలను స్వయంగా పరిశీలించారు. దోమల లార్వా వృద్ధి చెందకుండా దోమల వ్యాప్తిని అరికట్టేందుకు లార్వా నిరోధక రసాయనాలను పిచికారీ చేయించారు. జిల్లాలో గ్రామ పంచాయతీ స్థాయిలో పూడికలు తొలగించడం, ప్లాస్టిక్ వ్యర్థాల తొలగింపు, బావులు, కొలాయిలు, బోరుల వద్ద మురుగునీరు నిలవ ఉండకుండా వివిధ పనులను చేపట్టారు. జిల్లా గ్రామ పంచాయతీ అధికారి బలివాడ సత్యనారాయణ, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు పర్యవేక్షించారు. పార్టీస్ కోసం, ప్రజల కోసం, నాయకుల కోసం నిరంతరం శ్రమించే వ్యక్తి కాకర్లపూడి శ్రీనివాసరాజు అని జనసేన పార్టీ కార్యకర్తలు పేర్కొన్నారు. ఏ పార్టీకి ఆయన అండదండాలు ఉంటే ఆ పార్టీ గెలుపు ఖాయమని నిరూపించారని అన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు అంతా కలిసికట్టుగా పనిచేసి లోకం నాగం మాధవిని గెలిపించారన్నారు. శ్రీనివాసరాజును స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్లాలని సూచించారు. పూసపడరాగా, టెంకాడ, అదేవిధంగా భోగాపురం మండలాల్లో ప్రజలందరూ కూడా వారికి అనుభవమైన అఖండ విజయాన్ని అందించారు. గత 2 నెలలుగా మాధవ్ గారి విజయానికి కష్టపడుతున్నటువంటి జన సైనికులు, వీర మహిళలు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి గారు, సీనియర్ నాయకులు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరికీ కూడా ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలపైన గత 5 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బడికొండ అప్పలనాయుడు ఏనాడు దృష్టి పెట్టకుండా అతని సొంత లాభం కోసం, అక్రమ ఆర్జనల కోసం 4 మండలాల్లో ఉన్నటువంటి బ్రోకర్లను పెట్టుకుని ఏదైతే దౌర్జన్యాలకి, దురాగతాలకి పాల్పడ్డాడో నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఒక ఏకకంఠంతో అతనికి బుద్ధి చెప్పి ఘోర పరాజయాన్ని అతనికి చెవి చూపించారు. రాజకీయాలకి పనికిరానటువంటి నాయకుడైనటువంటి బడికొండ అప్పలనాయుడు ఎప్పుడూ కూడా మళ్ళీ జీవితంలో ఎప్పుడూ కూడా రాజకీయాల్లో రాకుండా అతనికి సరైన గుణపాఠం చెప్పారని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. ఎందుకంటే 4 మండలాల్లో ఉన్నటువంటి తాగునీరు కానీ, సాగునీరు కానీ, నిరుద్యోగం కానీ, పారిశ్రామిక ఏదైతే కాలుష్యం వలన తీర ప్రాంత మండలాల్లో తాగునీటికి ఇబ్బందులు కానీ, ఏదైతే ఉపాధి కోసం ఈ ప్రాంత ప్రజలందరూ కూడా దూర ప్రాంతాలకి వెళ్ళిపోతున్నారో వాళ్ళందరినీ కూడా ఈ వలసలను అరికట్టడానికి చేయవలసిన పనులు కానీ అనేక రకాల అపరిష్కృతమైన సమస్యలు ఉన్నాయి. మాధవమ్మకి ఇవన్నీ కూడా ఆవిడ విద్యావంతురాలు, చాలా అపార అనుభవం ఉన్నటువంటి పారిశ్రామికవేత్త కాబట్టి పారిశ్రామిక రంగాన్ని, అదేవిధంగా ఇక్కడ చాలా సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకొచ్చి నిరుద్యోగులందరికీ కూడా ఉపాధి కల్పిస్తారని మనందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి సమయం వచ్చింది. అందరం కలిసి సమిష్టిగా వారికి చేదోడు వాదోడుగా ఉండి సమస్యలపైన కొద్ది రోజుల్లో ఆవిడతో సమావేశం ఏర్పాటు చేసుకుని ఇవన్నిటికీ పరిష్కారం చేసుకుని తీసుకుని ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. ఢిల్లీలో ప్రసిద్ధిగాంచిన హజరత్ నిజాముద్దీన్ బాబా దర్గాలో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మొక్కు చెల్లించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు మళ్లీ విజయం సాధించాలని
గత ఏడాది ఢిల్లీలోని ప్రసిద్ధిగాంచిన హజరత్ నిజాముద్దీన్ బాబా దర్గాలో అప్పలనాయుడు వేడుకున్న విషయం తెలిసిందే. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా విజయం సాధించిన తక్షణమే దర్గాకు విచ్చేసి మొక్కు చెల్లిస్తానని అప్పలనాయుడు మొక్కుకున్నారు. ఈ నెల 12న నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టినందున ఢిల్లీలోని ప్రసిద్ధిగాంచిన హజరత్ నిజాముద్దీన్ బాబా దర్గాలో అప్పలనాయుడు కుటుంబ సమేతంగా వెళ్లి నిజాముద్దీన్ బాబా దర్గాను దర్శించుకొని మొక్కు చెల్లించుకున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం నేపథ్యంలో రాష్ట్రమంతటా తెలుగు తమ్ముళ్లు సంబరాలు చేసుకుంటున్నారు. అందరి ముఖాలు ఆనందంతో వెలుగులు చెందుతున్నాయి. ఈ సందర్భంగా గంట్యాడ మండలం నుండి ఒక బస్సుతో పాటు 20 కార్లతో చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవానికి నాయకులు కార్యకర్తలు బయలుదేరతారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రేపు ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో విజయనగరం నుంచి తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు తరలి వెళ్లారు. విజయనగరం నుంచి బయలుదేరిన వారిలో తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవీపీ రాజు, బంగారుబాబు, బొద్దల నరసింహరావు, భాష, మైల్పల్లి పైడ్రాజు తదితరులు పాల్గొన్నారు. వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు ఇవ్వని తీర్పును ప్రజలు ఇచ్చారు. వికసిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చిన చంద్రబాబు. ఎవరిపైనా వ్యక్తిగత విమర్శలు చేయవద్దు, పగ ప్రతీకారాలనే మాటలే వద్దు. జనసేన ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేసిన పవన్ కళ్యాణ్. తెలుగువారి ఆత్మబంధువు రామోజీరావు, అక్షర యోధుడు రామోజీకి ఘనంగా నివాళులర్పించిన వాజీ ఛానల్ ఎండి గణపతినేడి శ్రీనివాసరావు. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.